వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. బగారా రైస్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. మరిన్ని వీడియోలు చూసేదానికి లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే తిరువాతన్నం అంటాము. ఈ తిరువాతన్నం తయారు విధానం చూద్దాం. చెరుగు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి, ఇలా హీట్ అయ్యాక మీడియం సైజుగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలను వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిపెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి. మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి వాసన కూడా వస్తుంది. వేగుతున్నాయి. ఇలా వేగుతున్నప్పుడు చూడండి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇలా బిర్యానీ ఆకు వేసుకొని ఎంచుకోవాలి. వేగాలి. కాస్త వేగాలి. చూడండి, ఇలా వేగాలి. చక్కగా వేగాయి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక వేగాలి. చూడండి, కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. వేగుతున్నాయి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. చెక్క, లవంగ, యాలకులు, అనాస పువ్వు కూడా వేసేయాలి. కాస్త సాజీరా వేసుకోవాలి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. టమోటాలు కూడా బాగా వేగాయి. ధనియాల పొడి వేసుకోవాలి తగినంత. కారపొడి వేసుకోవాలి తగినంత. మంచి స్మెల్ వస్తుంది వేగుతుంటే. చూడండి, ఇలా బాగా వేగాలి. పచ్చి వాసన పోయేట్టుగా వేగాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేయాలి, తగినంత వేసుకోవాలి. నేనైతే కాస్త కొబ్బరి పేస్ట్ కూడా వేసేసాను. ఇలా కలిపుకోవాలి. చూడండి, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాలి. గరం మసాలా వేసాను, కొబ్బరి కూడా వేసాను. పేస్ట్ అంతా వేసి ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగాలి. పచ్చివాసన పోయేట్టుగా
చూడండి చక్కగా ఏగింది. ఇలా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు రైస్కి సరిపడా ఎసురు వేసుకోవాలి, కల్లుప్పు వేసుకోవాలి, రైస్కి సరిపడా, రుచికి సరిపడా. చూడండి కాసేపు ఉంటే ఉడుకుతుంది. ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన బియ్యం వేసుకోవాలి. బియ్యం అర్ధగంట నానబెట్టుకోవాలి. తర్వాత శుభ్రంగా కడిగి ఇలా వేసుకొని కలిదిప్పుకోవాలి. చూడండి కాస్త ఆవటిల్లాలి, అన్నం ఎసురు తగ్గాలి. ఉడుకుతున్నాయి చూడండి. ఇలా ఉడకాలి. ఇలా కలిదిప్పుకోవాలి. కాస్త ఆవటిల్లాలి. ఈ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి. ఇలా కలిదిప్పుకోవాలి. ఈ అన్నం 5 నిమిషాలు ఆవటిల్లాలి. చూడండి చక్కగా ఆవటిల్లింది. చాలా సింపుల్గా తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది ఈ తిరువాత అన్నము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూడండి చక్కగా రెడీ అయింది. ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి.